बोलो स्वतंत्र भारत माता की जय। వందే మాతరం। నిలుపురా నిలుపుని మువ్వన్నె జెండా, హృదయ భాస్కర కోటి కిరణాల కాంతులో దగదగా మెరియుని ధర్మచక్రము వలి ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా, జాతీయ జెండా మా ఐక్య జెండా, మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా, మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా, ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా. ఇక మన స్వాతంత్రం పోరాటం కోసం వెళ్తే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అలాగే 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది వీరులు, అమరవీరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో శాంతిదూత మహాత్మా గాంధీ, మన మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, నా దేహాన్ని దగ్నం చేయగలరేమో కానీ నా ఆశయాన్ని భగ్నం చేయలేరు అన్న భగత్ సింగ్, వీరపాండే, కట్టబ్రహ్మణ, ఇలా ఎంతోమంది, రాజ్గురు, మంగల్ పాండే, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, షుకియా తోఫీ, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే 3,60,000 మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు మన స్వతంత్రం కోసం. ఇంతమంది త్యాగమూర్తుల కోసం మనం ఈ స్వతంత్ర దినోత్సవం వాళ్ళకి నివాళులు అర్పించుకోవాలి. ఇంకా సుభాష్ చంద్రబోస్ గారు INA ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్లో స్థాపించారు. ఆయన ఒక సందర్భంలో బ్రిటిష్ వాళ్ళతో బ్యాటింగ్ చేస్తారు. ఈ బ్యాటింగ్ చేసే ప్రక్రియ చూస్తే బ్రిటిష్ వాళ్ళు వెన్నులో వణుకు పుట్టింది. అది చూసి బ్రిటిష్ వాళ్ళు 1946లో